రవితేజ ఒక్కడే ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో సోలోగా పైకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అందుకే రవితేజకి కష్టం గురించి తెలుసు. దీనివల్లే ఆయన ఫ్లాప్‌లో ఉన్న దర్శకులకు, కొత్త దర్శకులకు ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. అలాగే వారికే కాదు తన సక్సెస్ అందించిన దర్శకులకు కూడా మరో ఛాన్స్ ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు రవితేజ. అంతకు ముందు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. ఇలా ఇప్పటి వరకు మంచి విజయాలను అందుకోగా రవితేజ ఇప్పుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రాబోతోంది. అంతకుముందు వీరి కాంబినేషన్‌లో 'డాన్ సీను', 'బలుపు', 'క్రాక్' రాగా ఈ 3 సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు వీరు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ కలిసి సెట్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించడం విశేషం. 'ధమాకా' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే ఈ సినిమా రానుంది. 'ధమాకా'తో మెరిసిన నక్కిన త్రినాథరావుకి రవితేజ మరో అవకాశం ఇవ్వనున్నాడు. తాజాగా త్రినాథరావు రవితేజ కోసం ఓ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే రవితేజకి కథ కూడా చెప్పారట. కథ కూడా నచ్చి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇందులో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే కథ పరంగా ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఒక హీరోయిన్గా కీర్తి సురేష్ను తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ దర్శకుడితో కీర్తి నేను లోకల్ సినిమా చేసింది. ఇక ఇంకొక హీరోయిన్గా నిధి అగర్వాల్ని తీసుకుంటారని చర్చ అయితే నడుస్తోంది. నిధి ఇప్పటికే ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా 'ధమాకా' సినిమాని మించి ఉండబోతుందని అన్నట్లు సమాచారం అయితే అందుతోంది. రవితేజ కెరియర్లో 'డాన్'లో ఉన్నప్పుడు త్రినాథరావు 'ధమాకా' రూపంలో ఒక 100 కోట్ల సినిమా ఇచ్చాడు. అదే కృతజ్ఞతతో రవితేజ అతనికి ఇంకో సినిమాని ఇస్తూ ఉన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.